హలో ఎవ్రీవన్, సింపుల్గా టేస్టీగా బీరకాయ పప్పు చేసుకుందామా. ముందుగా అయితే 1 గ్లాస్ కందిపప్పును అయితే వాష్ చేసుకొని 1 గ్లాస్ కందిపప్పుకి 1.5 గ్లాస్ వాటర్ పోసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అన్నా లేకపోతే 10 మినిట్స్ అన్నా నానబెట్టుకోండి. నానబెట్టుకున్న కందిపప్పులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, బీరకాయ ముక్కలు అయితే వేసుకోవాలి. బీరకాయకి పైన పొట్టు తీసుకొని వేసుకోవాలి. దాంట్లోనే ఒక చిన్న సైజ్ టమాటా అయితే వేసుకున్నానండి. వేసేసుకొని దాంట్లో ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకున్నాను. ఒక 1 స్పూన్ ఏమో కారం వేసుకున్నానండి. ఎప్పుడన్నా పప్పుల్లో ఎండు కారం అనేది తక్కువ వేసుకోవాలి, పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం చింతపండు వేసేసుకొని కుక్కర్ అయితే విజిల్ పెట్టేశానండి. మీడియం ఫ్లేమ్ మీద ఒక 4-5 విజిల్స్ రానివ్వాలి. విజిల్ మొత్తం వచ్చేసిన తర్వాత ఫ్లేమ్ని ఆఫ్ చేసేసి ప్రెజర్ అంతా పోయిన తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను చూడండి. మళ్ళీ తాలింపులు ఉడకబెడతాం కాబట్టి మొత్తం వాటర్ ఎవాపరేట్ అయ్యేదాకా ఉడికించుకొని అవసరం లేదు. ఇలా కొంచెం పల్చగా ఉన్నట్టయితే మనం మళ్ళీ తాలింపులు ఉడకబెడతాం కదండి, అప్పుడు పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది. ఇప్పుడైతే పప్పును మొత్తం మెత్తగా స్మాష్ చేసుకోవాలి. స్మాష్ అయిన పప్పులో ఒక హాఫ్ స్పూన్ కల్లుప్పు వేసుకోండి. వేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేయండి. మిక్స్ చేసేసి ఇప్పుడు ఈ పప్పుకి తాలింపు పెడదామండి. తాలింపే మంచి టేస్ట్ ఇస్తుందండి ఎప్పుడన్నా పప్పులకి. స్టవ్ ఆన్ చేసేసుకొని బాండి పెట్టేసుకొని ఒక 2 స్పూన్స్ అన్నా లేకపోతే 3 స్పూన్స్ అన్నా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో పోపు దినుసులు ఎండుమిర్చి వేసుకోవాలండి. పోపు దినుసులు ఎండుమిర్చి ఫ్రై అయిన తర్వాత దాంట్లో వెల్లుల్లి కొట్టేసుకొని వేసుకోవాలి. ఎప్పుడన్నా పప్పులకి తాలింపే మంచి ఫ్లేవర్ ఇస్తుందండి. తాలింపులో వెల్లుల్లి వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అద్భుతంగా వస్తుంది. ఒకసారి అయితే నా స్టైల్లో ఇలా బీరకాయ పప్పు మీరు కూడా ట్రై చేయండి. మీరు ఎంతమంది నా స్టైల్లో బీరకాయ పప్పు చేస్తారో అయితే నాకు కింద కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. ఇప్పుడు తాలింపులు అనేది ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు దాంట్లో వెల్లుల్లి దంచుకొని వేసుకొని కరివేపాకు కూడా వేసేసుకున్నానండి. వెల్లుల్లి అనేది కొంచెం ఎక్కువ వేసుకోండి, ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. ఒకసారి మిక్స్ చేసేసి స్మాష్ చేసుకున్న పప్పు అయితే వేసేసుకొని ఒక 2 మినిట్స్ అన్నా లేకపోతే 5 మినిట్స్ అన్నా ఉడికించుకోండి. తాలింపులో పప్పు ఉడకటం వల్ల ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. తాలింపు ఫ్లేవర్ అనేది మీకు నచ్చినట్టయితే లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అలా అయితే నేను ఒక 3 మినిట్స్ అయితే ఉడికించుకున్నానండి పప్పుని. మనకు పప్పుకి అలా బబుల్స్ వస్తాయి కదండి, అలా బబుల్స్ వచ్చేసే వరకు అయితే ఉడికించుకోవాలి. ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అండి. అంతే అండి, టేస్టీ బీరకాయ పప్పు అయితే రెడీ అయిపోయింది. మీరు ఎంతమందికి బీరకాయ పప్పు ఇష్టమైతే నాకు కింద కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. టేక్ కేర్, బై బై, సీ యూ నెక్స్ట్ వీడియో.